అలాగే ఈరోజు మన భారతదేశమునకు అనుగ్రహించబడినటువంటి స్వాతంత్ర్యము అనుగ్రహించబడిన ఈ గొప్ప దినము దేవుణ్ణి, మన దేశమును బట్టి దేవుణ్ణి స్తుతించడానికి, అలాగే దేశ స్వాతంత్ర్య సమరయోధులు వారు ఎలాగూ ప్రయాసపడ్డారో వారి ప్రయాసను జ్ఞాపకము చేసుకుని దేశము కొరకు ప్రతి ఒక్కొక్కరు, దేశములో ఉన్న, భారతదేశములో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు దేశము కొరకై ప్రయాసపడాలనబడి విషయాన్ని ఈ దినమందు నేర్చుకుని, అలాగే ఎన్నో వనరులు కలిగినటువంటి మన భారతదేశమును మరింత వృద్ధిలోనికి దేవుడు తెచ్చున్నట్లు, నాయకులను బలమైన నాయకులుగా దేవుడు నడిపించున్నట్లు, మంచి పరిపాలన ప్రజలకు అందునట్లు, అలాగే ఇప్పటి కాలములోన నాయకులైన వారి యొక్క క్షేమము కొరకు, వారి పరిపాలన కొరకై ప్రార్థించవలసిన అవసరత ప్రతి ఒక్కొక్కరి విశ్వాసికి ఉంది. ఇది దేవునికి వాక్యాన్ని బట్టి తెలియచేసేటటువంటి మాట అనబడి విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా దైవజనుడు చేసినటువంటి స్తుతి కార్యము కూడా చివరిలో చేయడం జరుగుతుంది. దేవునికి